సెకండ్లీ, జీసస్ వాస్ టాకింగ్ అబౌట్ ప్యూరిటీ. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. ఈ కొండ మీద యేసయ్య చేసిన ప్రసంగం, దాని గురించి నేను మాట్లాడుతున్నా. జీసస్ ప్రీచ్డ్ ఎ సర్మన్ ఆన్ ది మౌంట్. అందులో ప్రాముఖ్యమైన అంశం యేసయ్య మాట్లాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు, విఐపీలు ధన్యులు వారు దేవుని ముందే చూస్తారని ఉందా బైబిల్లో? లోకంలో అలాంటివి ఉంటాయేమో. నువ్వు బాగా డబ్బులు పెడితే దేవుడి దర్శనం ముందు లైన్లో నీకు ఎంతసేపు కావాలంటే అంత ప్రత్యేక దర్శనాలు. కానీ దేవుని దగ్గర యేసుప్రభువు అలాంటి ప్రత్యేక దర్శనాలు లేవమ్మా. నువ్వు 1000 రూపాయలు ఇస్తే ముందు చూసేయడం, 10,000 ఇస్తే కాసేపు ఎక్కువసేపు చూడడం, 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకా అక్కడే కాసేపు ఇంకా నువ్వు స్పెండ్ చేసేయడం, ఇలాంటివి లేవు ఇక్కడ. యేసయ్యను చూడాలంటే నీలో ఏముండాలా? హృదయ శుద్ధి ఉండాలా. ఆయనతో కమ్యూనికేషన్, పరిశుద్ధత కలిగి ప్రభువుని వెంబడిస్తూ ఆయనతో సహవసిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి లోబడి నిన్ను ప్రిపేర్ చేసుకోవడం హృదయ శుద్ధి. కొంతమంది ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ అంటే అది చేయడం, ఇది చేయడం, ఎగరడం, కింద పడిపోవడం అనుకున్నారు చాలామంది. పరిశుద్ధాత్మ అంటే, పరిశుద్ధాత్మ నీలో హృదయ శుద్ధిని ప్రమోట్ చేస్తారు ఆయన, హోలీనెస్ని ప్రమోట్ చేస్తారు ఆయన. అది లేకుండా నువ్వు భౌతికంగా అక్కడికి వెళ్ళి ఎగిరిపడిపోయినండి, ఇక్కడికి వెళ్ళి ఎగిరిపడిపోయినండి, అయ్య బాబు ఇంకా పరిశుద్ధాత్మ చాలా బలంగా ఉందండి. అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నవాడు పరిశుద్ధంగా జీవిస్తాడు. హల్లెలూయా. అది ప్రాముఖ్యమైన అంశం. దాన్ని వదిలేసి నువ్వు లోక సంబంధమైన విధానాల్లో నువ్వు తిరుగుతానంటే అది కాదు పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే విల్ సీ గాడ్. ఇఫ్ యు వాంట్ టు సీ ద పవర్ manifested in your life, if you want to see miracles happen in your life, you must be pure in your heart, in your motives. నీవు చేసే కార్యాలలో దాని వెనకాలన్న మోటివ్స్లో కూడా ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత ఉండాలి.